కానీ మనం అందరం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఆలోచన చేసిన అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకోవడం చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్రానికే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చినాం. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో, మంత్రివర్గ సహచరుల అండతోటి. అందుకే ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మనం తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే మిత్రులారా, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే 1,34,00,000 మంది వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతున్నది, ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. మరి 1,34,00,000 ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా, దాంతో పాటు పరిపాలన సమన్వయం ఉండాలి కదా. మున్సిపల్ అండ్ పోలీస్ సిబ్బంది మధ్యలో, పోలీసుకు అదే విద్యుత్ శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి కదా. అదే విధంగా మెట్రో, వాటర్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, రోడ్లు, మెట్రో, ఇవన్నీ మూసి ప్రక్షాళన, ఇన్ని పనులు సమన్వయం చేయాలంటే పరిపాలన ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2,100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం.